జై గురుదేవదత్త. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల గురించి తెలియజేసేది. పంచాంగంలో మనకి 27 నిత్య యోగాలుంటాయి. ఈ యోగాలలో ఒక 2 యోగాలని మహాపాతక లేదా క్రాంతి సామ్య యోగాలు అని అంటారు. ఈ 2 యోగాలని కూడా అన్ని రకాల శుభకార్యాలకి వర్జించాలని, అంటే విడిచిపెట్టాలని. వీటిలో ఈ 27 యోగాలలో 17వదైన వ్యతిపాత మహాయోగము, 27వదైన వైధృతి పాతక మహాయోగము, ఈ రెండిటిని కూడా విడిచిపెట్టాలని. ఇవి 2 కూడా అత్యంత హాని కలిగించేవని. ఈ 2 యోగాలున్న రోజుల్లో అన్ని రకాల శుభకార్యాలు, పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని. ఇవి మనకి ప్రమాదాలకి, గండాలకి, నష్టాలకి గురి చేస్తాయని మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ 2 మహాపాతక యోగాలు ఉన్న రోజుల్లో చేసే ఆధ్యాత్మిక మంత్ర జప అనుష్ఠానాలు, క్షేత్ర దర్శనాలు, దాన ధర్మాలు ఎంతో విశేషమైన సంకల్ప సిద్ధిని, 1,00,000 రెట్లు శుభ ఫలితాన్ని, రక్షణని కలిగిస్తాయని కూడా మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇక జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఈ యోగాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో మీకు తెలియచేయడం జరుగుతోంది. జనవరి 2026లో జనవరి నెల 13, 26 తారీఖులు, ఫిబ్రవరి 7, 21 తారీఖులు, మార్చ్ 5, 18, 31 తారీఖులు, ఏప్రిల్ 13, 25 తారీఖులు, మే 9, 21 తారీఖులు, జూన్ 4, 17, 26 తారీఖులు, జూలై 10, 22 తారీఖులు, ఆగస్టు 5, 17, 31 తారీఖులు, సెప్టెంబర్ 12, 25 తారీఖులు, అక్టోబర్ 7, 21 తారీఖులు, నవంబర్ 2, 16, 28 తారీఖులు, డిసెంబర్ 12వ తారీఖు. ఈ తారీఖుల్లో అన్ని రకాల శుభకార్యాలు, ప్రయాణాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. అలాగే ఈ తారీఖుల్లో విశేషంగా మంత్రజప అనుష్ఠానాలు, దైవారాధన చేసుకున్నట్లయితే మనకి విశేషమైన శుభ ఫలితాలు, రక్షణ కలుగుతుంది. జై గురుదేవదత్త.